నమస్కారం. ఈరోజు మనం చరిత్రలో అంతగా పేరు వినపడని ఒక స్వాతంత్ర్య సమర యోధుడి గురించి మాట్లాడుకుందాం. అవును. ఆయన పేరు అన్నాప్రగడ కామేశ్వరరావు. గుంటూరు జిల్లాలో పుట్టారు. కాని ఆయన ప్రయాణం అది భగత్ సింగ్ బృందం వరకు వెళ్ళింది. నిజమే. చాలా కొద్దిమంది తెలుగు వాళ్లలో ఆయన ఒకరన్నమాట. ముందుగా నమ్మలేని సంఘటనతో మొదలు పెడదామా? ఓ తప్పకుండా. లాహోర్ కుట్ర కేసుంది కదా, అంటే బ్రిటిష్ అధికారి హత్య కేసు. అందులో భగత్ సింగ్, రాజుగురు, సుఖ్దేవ్ వీళ్లంతా జైల్లో ఉన్నారు. అవును, లాహోర్ సెంట్రల్ జైల్లో. ఆ టైంలో మన కామేశ్వరరావు పంజాబ్లో ఉన్నారట. అవునా? ఉండి భగత్ సింగ్ను ఎలాగైనా బయటకు తీసుకురావాలని ఓ పెద్ద ప్లానే వేశారట. అబ్బా, ఏం ప్లాన్ అది? ఆంధ్రా ఇన్సూరెన్స్ ఏజెంట్ పేరుతో ఒక ఫేక్ పాస్పోర్ట్ తయారు చేయించి దానిమీద భగత్ సింగ్ని విదేశాలకు పంపించేయాలని స్కెచ్ వేశారు. భలేవారే. భాయ్ని ఎలాగైనా బయటకు తేవాలి, ఆయన బతుకుండాలి, అది మనకు ముఖ్యం అని సహచరులతో అన్నారట. ఎంత తెగువ! నిజంగా ఊహించిన సాహసమది. కాని మనకు తెలిసిన దాని ప్రకారం ఆ ప్రయత్నం ఫలించలేదు. ఫలించలేదా? ఎందుకు? కారణం భగత్ సింగేనట. ఆయన బయటకు లావడానికి ఇష్టపడలేదట. అవునా? నేను ఆత్మాహుతికైనా సిద్ధం కాని ఇలాంటి సహాయం తీసుకోను, ఉరి తీసినా పర్లేదు అని చాలా గట్టిగా చెప్పి పంపారట. ఓ! ఇది చూడండి, ఒకవైపు కామేశ్వరరావు స్నేహం కోసం, లక్ష్యం కోసం ఎంతకైనా తెగించే గుణం కనిపిస్తుంది. కరెక్ట్. మరోవైపు భగత్ సింగ్ దృఢసంకల్పం, దేశం కోసం ప్రాణత్యాగానికైనా వెరవనితనం తెలుస్తుంది. నిజమే. ఇద్దరూ గొప్ప విప్లవకారుల వ్యక్తిత్వాలు కనిపిస్తున్నాయిందులో. అసలు ఎవరు ఈ అన్నాప్రగడ కామేశ్వరరావు? ఎలా మొదలైందాయన ప్రయాణం? చెబుతాను. అన్నప్రగడ కామేశ్వరరావు అక్టోబర్ 21, 1902న పుట్టారు. ఎక్కడా? గుంటూరు జిల్లాలోనే నాదెండ్ల మండలం కనపర్రు అనే గ్రామం. తల్లిదండ్రులు రోసయ్య, లక్ష్మీదేవి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఆయనకప్పుడు 15 ఏళ్లే. 15 ఏళ్లా? అవును. కాని వయసు ఎక్కువ చెప్పి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సైనికుడుగా చేరారు. అప్పట్లోనేనా? అవును, 1917లో. ఆయన్ను మెసొపోటామియా పంపించారు, ఇప్పటి ఇరాక్ ప్రాంతమనమాట. అక్కడేం పని? అక్కడ లోకల్గా అరబ్ల తిరుగుబాటు జరుగుతోంది. దాన్ని అణచడానికి బ్రిటిష్ సైన్యం వెళ్ళింది. అందులో ఈయన కూడా ఒకరు. 15 ఏళ్ల వయసులో సైన్యంలో చేరడం, విదేశాలకు వెళ్లడం, అక్కడేం జరిగింది? ఆయన ఆలోచనలు మారడానికి కారణమేంటి? ఒక సంఘటన గురించి విన్నాన్నేను. ఆ సంఘటనే ఆయన జీవితాన్ని మార్చేసింది. అక్కడ బద్దు అనే ఒక స్థానిక తెగవాళ్లుంటారు. వాళ్లలో ఒక ముసలాయన ఈయన్ని డ్యూటీలో ఉన్న కామేశ్వరరావుని సూటిగా అడిగాడట. ఏమడిగారు? నాయనా, మీ దేశంలో ఇండియాలో మీ వాళ్ల రక్తాన్ని బ్రిటిష్ వాళ్లు తాగేస్తున్నారు, మీ ఆడవాళ్లతో ఆడుకుంటున్నారు. ఇదంతా చూస్తూ కూడా సిగ్గులేకుండా ఆ రాక్షసుల పక్కన చేరి స్వేచ్ఛ కోసం పోరాడుతున్న మమ్మల్ని చంపడానికొచ్చారా? ఓ, చాలా సూటిగా అడిగారే. ఇంకా మీ బతుకుల కంటే మా బతుకులే నయం, చచ్చేవరకైనా మా స్వేచ్ఛ కోసం పోరాడుతున్నాం అని అన్నారట. ఆ మాటలు సూటిగా గుండెల్లో గుచ్చుకున్నాయి. అప్పటిదాకా బ్రిటిష్ వాళ్ల కింద పనిచేస్తున్నానే తప్ప అసలు ఏం చేస్తున్నాననే ఆలోచన రాలేదు. తను చేస్తున్నది తన వాళ్లకే ద్రోహం అనిపించింది. భరించలేని అపరాధ భావన. ఒక పరాయి దేశంలో ఒక పరాయి వ్యక్తి అడిగిన ప్రశ్న తనని తాను ప్రశ్నించుకునేలా చేసింది. తర్వాతేం చేశారు? వెంటనే ఆ సైనిక జీవితం మీద పూర్తి విరక్తొచ్చేసింది. ఇక ఉండకూడదు అనుకున్నారు. రాజీనామా లెటర్ రాశారు. మరి యాక్సెప్ట్ చేశారా? చేయలేదు. అప్పుడు సైనికుల కొరత ఉందట. దాంతో వాళ్లు ఒప్పుకోలేదు. బలవంతంగా డ్యూటీలోనే ఉండాల్సొచ్చింది. కాని ఆయన మనసు మారింది కదా. అమాయకుల్ని కొట్టమన్నా, కాల్పులు జరపమన్నా ఇష్టపడేవారు కాదు. అధికారుల మాట వినేవారు కాదు. గడవలయ్యుంటాయే? అయ్యాయి. అధికారులతో వాదనలు పెరిగాయి. ఒకసారి సహనం కోల్పోయి ఒక బ్రిటిష్ ఆఫీసర్ మీద చేయి కూడా చేసుకున్నారట. అబ్బా! ఇంకేముంది, అది పెద్ద నేరం. వెంటనే అరెస్టు చేసి ఇండియాకి పంపించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పడేశారు. బ్రిటిష్ సైన్యంలో చేరిన వ్యక్తి అదే సైన్యం అన్యాయాన్ని ప్రశ్నించి చివరికి బ్రిటిష్ ఖైదీగా మారడం అదో మలుపు. మరి జైలు జీవితం, అది కూడా ఇంకో మలుపంటారు. అవును, ఖచ్చితంగా. రాజమండ్రి జైలు ఆయనకు ఒక రకంగా రాజకీయ పాఠశాలయింది. అక్కడే పండిట్ జగత్రాం భరద్వాజు, గణేష్ రఘునాథ్ వైశంపాయన్ ఇలాంటి గొప్ప దేశభక్తుల్ని కలిశారు. వాళ్ళెవరు? వాళ్ళంతా గదర్ పార్టీ వాళ్ళు. గదర్ పార్టీ ముఖ్యంగా విదేశాల్లో ఉన్న భారతీయులతో ఏర్పడింది. పంజాబీలే ఎక్కువ. సాయుధ పోరాటంతో బ్రిటిష్ వాళ్ళని తరిమేయాలనేది వాళ్ల లక్ష్యం. ఓ, విప్లవకారులన్మాట.
అవును. వాళ్లతో రోజూ చర్చలు, స్వాతంత్ర్యం, విప్లవం, ప్రపంచ రాజకీయాలు ఇవన్నీ ఆయనలో విప్లవ భావాల్ని ఇంకా గట్టిపరిచాయి. దాదాపు 3 ఏళ్లు జైల్లో ఉన్నారు. తర్వాత విడుదలయ్యారు. సరే, ఇంటికి వెళ్దామని బయలుదేరారు. కాని ఇంటికి వెళ్ళలేకపోయారని కూడా విన్నాను. అవును. ఇంటికి వెళ్లే దారిలోనే పాత ఫ్రెండ్స్ కలిశారు. కలిసి ఇప్పుడే ఊరికి వెళ్ళొద్దు అని చెప్పారు. ఎందుకని? పోలీసులు, అంటే బ్రిటిష్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈయన మీద రాజద్రోహి ముద్ర వేశారట. ఊరంతా ప్రచారం చేశారట. ఊరి మీద నిఘా పెట్టారట. అయ్యో! అప్పటికే వాళ్ళమ్మగారు లక్ష్మీదేవి పోలీసుల వేధింపులు భరించారట. ఇప్పుడు ఈయన వెళితే కుటుంబానికి ఇంకా కష్టాలు తప్పవని చెప్పారు. చాలా బాధాకరం. సొంత ఊరికి, కన్నతల్లికి దూరమవ్వాల్సొచ్చింది. అవును. ఆ బాధ ఉన్నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకూడదని ఊరికి వెళ్లే ఆలోచన మానుకున్నారు. మరి ఎక్కడికి వెళ్లారు? జైల్లో పరిచయమయ్యారు కదా గదర్ పార్టీ వాళ్ళు. వాళ్లలో కొందరు కరాచీలో ఉన్నారని తెలిసి వాళ్లని కలవడానికి కరాచీ వెళ్లారు. అది సుమారు 1921. అక్కడ ఆయన గెరిల్లా యుద్ధం, రహస్య కార్యకలాపాలు వీటిల్లో ఇంకా స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఓ, ట్రైనింగ్! ఈ ట్రైనింగ్ ఆయనలో ఉన్న ఫైటర్ని పూర్తిగా బయటకు తెచ్చింది. యువతని కూడగట్టి ట్రైనింగ్ ఇస్తే బ్రిటిష్ వాళ్లను ఎదుర్కోవచ్చు అని గట్టి నమ్మకం కలిగింది. ఆ ఉత్సాహంతోనే ట్రైనింగ్ అయ్యాక మళ్లీ గుంటూరొచ్చారు. ఆ ట్రైనింగ్ని ఎలా ఉపయోగించారు? ఇక్కడే ఆయన అసలు శిశురు నాయకత్వం బయటపడింది. 100 మంది లోకల్ యువకుల్ని పోగుచేశారు. తర్వాత తనకు తెలిసిన ఆర్మీ టెక్నిక్స్, గెరిల్లా పద్ధతుల్లో ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆయుధ శిక్షణ? అవును, సాయుధ పోరాటంలో శిక్షణ. అది ఎంత ఎఫెక్టివ్గా సాగిందంటే నాదెండ్ల చుట్టుపక్కల ఊళ్లలో బ్రిటిష్ వాళ్ల కంట్రోల్ తగ్గిపోయిందట. ఒక రకమైన ప్యారలల్ గవర్నమెంట్ లాగా నడిచింది పరిస్థితి. అజ్ఞాతంగా ఉంటూనే ఇదంతా నడపడం పోలీసులకు తెలియకుండా ఉంటుందా? తెలిసింది. నిఘా పెరిగింది. కరాచీలో ఉన్నప్పట్నుంచి ఆయన ఫ్యామిలీని కూడా పోలీసులు వేధించడం మొదలుపెట్టారు. ఇక దొరికిపోతామనిపించింది కామేశ్వరరావుకి. మరేం చేశారు? చాలా తెలివిగా ప్లాన్ చేశారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు కూడా ఫేక్ పాస్పోర్ట్లు రెడీ చేసి అందర్నీ తీసుకుని సీక్రెట్గా సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయారు. సౌత్ ఆఫ్రికాకా? అవును. అంతేకాదు, అదే టైంలో ఇంకో ముఖ్యమైన పని కూడా చేశారు. చంద్రశేఖర్ ఆజాద్ అనుచరుడు పృథ్వీసింగ్ అని ఇంకో విప్లవకారుడు ఉండేవారు. ఆయన్ని కూడా బ్రిటిష్ పోలీసుల కంటపడకుండా వేరే పాస్పోర్టుతో రష్యా పంపించడంలో హెల్ప్ చేశారు. ఓ, అంటే అంత పెద్ద నెట్వర్క్ ఉండేదన్నమాట. అవును. తర్వాత సౌత్ ఆఫ్రికాలో కొన్నాళ్లు ఉండి పరిస్థితి కొంచెం సద్దుమణిగాక ఫ్యామిలీని మళ్లీ ఇండియాకు తీసుకొచ్చారు. ఇన్ని దేశాలు తిరిగారు. మళ్ళీ ఇండియా వచ్చాక ఏం చేశారు? అప్పటికీ ఉద్యమం ఇంకా ఉధృతంగా ఉంది కదా? అవును. ఇండియా వచ్చాక ఇక ముందు ఏం చెయ్యాలి, ఎలా పోరాడాలి అనే దానిపై క్లారిటీ కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ను కలిశారు. నేతాజీనా? అవును. అప్పటికి ఆయన పెద్ద లీడర్ కదా. నేతాజీ సలహా ఇచ్చారు, ఇంకా కొన్నాళ్లు అజ్ఞాతంలోనే ఉండడం మంచిది అని. సరే, మరి ఎక్కడున్నారు? నేతాజీ సలహా మేరకు కామేశ్వరరావు, ఆయన భార్య ఇద్దరూ అహ్మదాబాద్ వెళ్లారు. అక్కడ ఒక నూలు మిల్లులో మామూలు కార్మికులుగా చేరారు. కార్మికులుగానా? అవును. అక్కడో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఆ మిల్లు కార్మిక సంఘానికి అప్పుడు ప్రెసిడెంట్ ఎవరో తెలుసా? గుల్జారీలాల్ నందా. గుల్జారీలాల్ నందా మన ప్రధానమంత్రిగా చేసినాయనా? ఆయనే. తర్వాత 2 సార్లు తాత్కాలిక ప్రధానమంత్రి అయ్యారు. ఆశ్చర్యంగా ఉందే. మరి అక్కడేం జరిగింది? మళ్ళీ నాయకుడయ్యారా? అయ్యారు. ఆయన నిజాయితీ, కష్టపడే తత్వం, కార్మికుల సమస్యల పట్ల ఆయన స్పందించే విధానం ఇవన్నీ చూసి కార్మికులు తక్కువ టైంలోనే ఆయన బాగా ఇష్టపడ్డారు. వాళ్లే ఆయన్ని తమ యూనియన్ లీడర్గా ఎన్నుకున్నారు. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది. కామేశ్వరరావు సౌత్ ఇండియన్ కదా, పైగా ఇంత త్వరగా ఇంత పాపులర్ అవ్వడం గుల్జారీలాల్ నందాకు కొంచెం ఇబ్బంది కలిగించిందని, ఆయనలో చిన్న అసూయలాంటిది మొదలైందని కామేశ్వరరావు గ్రహించారు. ఓ, దాంతో గొడవలెందుకులే అని నందాగారి మీద గౌరవంతో తనే స్వయంగా యూనియన్ పదవికి రిజైన్ చేసేశారు. మళ్లీ నేతాజీ దగ్గరికే వెళ్లారు సలహా కోసం. అధికారాన్ని కూడా వదిలేసుకున్నారంటే ఆయన వ్యక్తిత్వం అర్థమవుతోంది. ఈసారి నేతాజీ ఆయన్ని రష్యా వెళ్లమని సలహా ఇచ్చారు. నేతాజీ చెప్పినట్లే కామేశ్వరరావు ఫ్యామిలీతో రష్యా వెళ్లారు. అక్కడ కొన్నాళ్లు రెడ్ ఆర్మీలో కూడా పనిచేశారట. ఆర్మీలోనా? అవును. ఇంకో స్పెషల్ విషయమేంటంటే అక్కడున్నప్పుడే సోవియట్ రాజ్యాంగాన్ని మొత్తం చదివి దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు కూడా. అబ్బా! మరి రష్యా నుంచి ఎప్పుడు తిరిగొచ్చారు? ఇక్కడేం చేశారు? 1936లో ఇండియాకి తిరిగొచ్చారు. ఈసారి ఆయన ఫోకస్ యువత మీద పడింది. యువతనా? అవును. వాళ్లలో దేశభక్తి, విప్లవ భావాలు నింపాలి. వాళ్లకి పాలిటిక్స్,
ఐడియాలజీ గురించి ట్రైనింగ్ ఇవ్వాలి అనుకున్నారు. దానికోసం ప్రకాశం జిల్లా కొత్తపట్నం దగ్గర ఒక పొలిటికల్ స్కూల్ పెట్టారు. కొత్తపట్నం పొలిటికల్ స్కూల్ విన్నట్టున్నాను. అవును, అది ఊరికే క్లాసులు చెప్పే స్కూల్ కాదు, ఒక విప్లవ శిక్షణా కేంద్రం లాంటిది. దాని బ్రాంచులు నిడబ్రోలు, తుళ్లూరు వరకు కూడా వెళ్లాయట. దీనికి సపోర్ట్ ఎలా వచ్చింది? లోకల్ కమ్యూనిస్ట్ పార్టీల వాళ్లు బాగా సపోర్ట్ చేశారు. ఆయన చెప్పే విధానం, ఆయన ఎక్స్పీరియన్స్ యువతను బాగా ఆకట్టుకున్నాయి. మరి బ్రిటిష్ ప్రభుత్వం ఊరుకుందా? వాళ్లకి తెలుసుంటుంది కదా. ఖచ్చితంగా తెలిసింది. ఈయన యాక్టివిటీస్ ఈయన గతమంతా కలెక్టర్కి, పోలీసులకి చేరింది. ఒక ఎక్స్పీరియన్స్డ్ రెవల్యూషనరీ ఇలా యూత్కి ట్రైనింగ్ ఇవ్వడం డేంజర్ అనుకున్నారు. అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో అధికారంలో ఉంది జస్టిస్ పార్టీ. వాళ్ల మీద బ్రిటిష్ ఆఫీసర్లు ప్రెషర్ తెచ్చారు. దాంతో ఆ ప్రెషర్ వల్ల కామేశ్వరరావును మళ్లీ అరెస్ట్ చేశారు. వెల్లూరు, తంజావూరు జైల్లో పెట్టారు. మళ్లీ జైలుకా? అవును, కాని ఈసారి ప్రజల్నుంచి, ముఖ్యంగా యువత నుంచి పెద్ద ఎత్తున నిరసనలొచ్చాయి. ఆ పబ్లిక్ ప్రెషర్ తట్టుకోలేక ప్రభుత్వం ఆయన్ని విడుదల చేయాల్సొచ్చింది. అంటే జైలుకెళ్లడం, బయటకు రావడం ఆయన జీవితంలో కామన్ అయిపోయిందనమాట. పాలిటిక్స్లోకి ఎలా వచ్చారు? గుర్తించాయి. కాంగ్రెస్ పార్టీ ఆయన త్యాగాలని, ప్రజల్లో ఆయనకున్న పలుకుబడిని గుర్తించింది. దేశానికి స్వాతంత్ర్యం దగ్గర పడుతున్న టైం అది. 1946లో ప్రొవిజనల్ ఎలక్షన్స్ జరిగాయి. అంటే రాజ్యాంగం రాకముందు జరిగినవా? అవును. ఆ ఎన్నికల్లో తెనాలి నుంచి మద్రాస్ అసెంబ్లీకి పోటీ చేయమని కాంగ్రెస్ పార్టీ ఆయన్ని అడిగింది. ఆయన ఒప్పుకున్నారా? ఆయన పంత వేరు కదా. మొదట కొంచెం సంశయించారు. ఆయన రూటే వేరు, ఎలక్షన్ పాలిటిక్స్ వేరు కదా. కాని పార్టీ వాళ్లు, ఫ్రెండ్స్ ఒత్తిడి చేయడంతో సరే అన్నారు. గెలిచారా? భారీ మెజారిటీతో గెలిచారు. అలా గుంటూరు జిల్లా నుంచి మద్రాస్ అసెంబ్లీకి ఎన్నికైన మొట్టమొదటి ఎంపెల్ఏగా రికార్డు క్రియేట్ చేశారు. గొప్ప విజయమే. కాని ఆ పదవిలో ఎక్కువ కాలం లేరని విన్నాను. ఎందుకలా? నిజమే. అసెంబ్లీకి వెళ్ళాక అక్కడి పాలిటిక్స్ అంటే ఆ లాబీయింగ్లు, అధికారం కోసం ఆరాటాలు, కొంతమంది లీడర్స్లో నిజాయితీ లేకపోవడం, ఇవన్నీ ఆయనకు నచ్చలేదు. తనది స్ట్రెయిట్ ఫార్వర్డ్ విప్లవ మార్గం. ఈ రాజకీయాలు తన వల్ల కాదని అర్థమైంది. సొంత పార్టీ వాళ్ళని కూడా విమర్శించారట కదా. అవును. కాంగ్రెస్లోనే కొందరు లీడర్స్ అవినీతి గురించి ఆయన ఓపెన్గానే మాట్లాడారు. అది పార్టీలో కొందరికి నచ్చలేదు. చివరికి ఈ పాలిటిక్స్ తనకి సెట్ అవ్వని డిసైడ్ అయ్యి గెలిచిన కొన్నాళ్లకే ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసేశారు. పదవిని కూడా వదిలేశారంటే విలువలకి ఎంత విలువిచ్చారో. తర్వాత ఏం చేశారు? పోరాటం ఆపేశారా? పోరాటం ఆగలేదు, దాని రూపం మారిందంతే. అంకుశం అని ఒక పత్రిక స్టార్ట్ చేశారు. అంకుశం? అవును. దాని ద్వారా పోరాటం కంటిన్యూ చేశారు. ఏ పార్టీ అని లేదు, ఎవరు తప్పు చేసినా, అవినీతికి పాల్పడినా తన పేపర్లో నిర్భయంగా రాసేవారు. ఎవరికీ భయపడలేదా? అస్సలు లేదు. ఆయన బ్యాక్గ్రౌండ్, నిజాయితీ, ముక్కుసూటితనం వల్ల అంకుశం పేపర్కి మంచి పేరొచ్చింది. స్వాతంత్ర్యం వచ్చాక కూడా గవర్నమెంట్ ఆయన్ని 2 సార్లు అఖిల భారత స్వాతంత్ర్య సమరయోధుల సంఘానికి ప్రెసిడెంట్గా నామినేట్ చేసింది. ఓ, ఆ హోదాలో ఏం చేశారు? ఆ పదవిలో ఉండి తనలాగే సరైన గుర్తింపు రాని ఎంతోమంది నిజమైన ఫ్రీడమ్ ఫైటర్స్కి పెన్షన్లు, గవర్నమెంట్ సాయం అందేలా చాలా హెల్ప్ చేశారు. అంటే అధికారం లేకపోయినా తనకున్న గుర్తింపుతో తోటివాళ్లకి సహాయం చేశారన్నమాట. చాలా గొప్ప విషయం. అవును. కానీ 1956 తర్వాత కొంచెం యాక్టివ్ పాలిటిక్స్కి దూరంగా జరిగారు. ముఖ్యంగా స్వాతంత్ర్యం తర్వాత పాలిటిక్స్ నడుస్తున్న తీరు చూసి ఆయనకు చాలా బాధ, ఏవగింపు కలిగాయట. ఏమనేవారు? బ్రిటిష్ వాళ్లను పంపడానికే ఇంత కష్టపడ్డాం, కాని ఇప్పుడు మనవాళ్లే చేస్తున్న అవినీతి, ఈ అధికారం కోసం కొట్లాటలు చూస్తుంటే దీనికోసం ఇంకో పోరాటం చెయ్యాలేమో అని అనేవారట. చివరి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పూణేకి షిఫ్ట్ అయ్యారు. అక్కడే ఉంటూ జనవరి 30, 1987న చనిపోయే వరకు అంకుశం ఎడిటర్గా తన కలంతో అవినీతి మీద ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా చాలా విషాదాలున్నాయని విన్నాను. అవును, అది నిజంగా చాలా బాధాకరం. ఒక క్షణమాగి, ఆయన మొదటి కొడుకు క్రాంతికిరణ్ తండ్రిలాగే ఉద్యమాల్లో పాల్గొన్నారు. గోవా విముక్తి ఉద్యమంలో పాల్గొని అక్కడే చాలా చిన్న వయసులోనే చనిపోయారు. అయ్యో. మూడో కొడుకు విద్యవాత్సవ్, ఆయన అమరావతి దగ్గర కృష్ణానదిలో ప్రమాదవశాత్తు మునిగిపోయి చనిపోయారు. అరే. రెండో కొడుకు రవీంద్రనాథ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయ్యారు. చివరి రోజుల్లో కూతురు సౌదామిని గారే ఆయన్ని చూసుకున్నారు. ఇన్ని చేసినా చివరికి ఆర్థికంగా ఎలా ఉన్నారు? చాలా సాధారణంగా. ఎందుకంటే ఆయనకొచ్చిన ఆస్తులు, కొద్దో గొప్పో సంపాదించిన డబ్బులన్నీ కూడా
తోటి సమరయోధుల కుటుంబాల కోసం అంకుశం పత్రిక నడపడం కోసం ఖర్చు చేసేశారు. ఆయన ఎంత సింపుల్గా బతికారో చెప్పడానికి ఒక విషయం చాలు. ఆయన చనిపోయినప్పుడు అంత్యక్రియలు చేయడానికి కూడా ఇంట్లో డబ్బుల్లేక పాత కలప సామానునే చితికి ఉపయోగించారట. వింటుంటేనే మాటలు రావట్లేదు. బ్రిటిష్ సైనికుడిగా మొదలై విప్లవకారుడిగా మారి భగత్ సింగ్ లాంటి వాళ్లతో పనిచేసి జైళ్ళు, ప్రవాసం అనుభవించి ఎమ్మెల్యే అయ్యి దాన్నికూడా వదిలేసి చివరి వరకు ఒక జర్నలిస్టుగా అవినీతిపై పోరాడిన జీవితం. ఇది కథ కాదు, ఒక మహాప్రస్థానం. నిజంగా ఇన్స్పైరింగ్ లైఫ్. ఇంత త్యాగం, ఇంత నిబద్ధత ఉన్న వ్యక్తి మన తెలుగు నేలమీద పుట్టి దేశం కోసం ఇంత చేసిన యోధుడు మనకెందుకంతగా తెలియదు? ఇది మనం ఆలోచించాలి. అవును. ఆయన ఒక్కరే కాదు, ఆయన ఫ్యామిలీ కూడా ఎన్నో కష్టాలు పడింది. ఆయన కథ, ఆయనలాంటి ఎంతోమంది తెలియని వీరుల కథలకు, వాళ్ల త్యాగాలకు గుర్తు. వాళ్ళని తెలుసుకోవడం, గుర్తుపెట్టుకోవడం ముఖ్యం. నిజమే.